మరి పండుగ అయితే బాగానే ముందర కురుకుతుంది తెలంగాణ భవన్లో, కానీ మరి ఇటు మళ్ళీ బావ రాలేదు, ఇటు మళ్ళీ చెల్లె రాలేదు. ఏం నడిపినా మరి పండుగకు నిమ్మల ఉందా మరి రాములకు? అంత నిమ్మలే బాగుంది. మేము మేడ్చల్ కాన్స్టెన్సీ నుంచి వచ్చినాము. మా సార్ మల్లారెడ్డి అంట భారీ ఎత్తున వచ్చినాం మేము మేడ్చల్ కాన్స్టెన్సీ నుంచి. మా మల్లారెడ్డి దమ్మేందో చూపించినాం ఇవాళ. మరి మీ కోజా జోరు నడిచింది. ఇప్పటిదాకా మా మల్లనే ఆడిచ్చింది ఆట ఆడిచ్చింది. మొత్తం టీఆర్ఎస్ భవన్ మొత్తం మా మల్లనే ఆడిచ్చింది. ఇప్పుడే రామన్ అంటేనే మల్లారెడ్డి సార్ కూడా పోయిండు. కోజాగా ఏదో పక్క గుడ్లు కూర్చుందాట. అట్లేండి అవన్నీ మీ టీవీలో లింకులు ఇస్తారు తప్ప అసలు ఏం ఉండదు. మా మల్లన్న ఎప్పుడు కేసీఆర్ మనిషి, కేటీఆర్ మనిషి. బీజేపీలో పోతున్నట్టు నిజమేనా? అది తప్పు మాటలు. ఎందుకంటే భయపడి ఏదో ఒక పుకారు లేపాలి, వీళ్ళని భయాందోళనకు గురి చేయాలి, ప్రజలను ఆగం చేయాలి, తప్పుదో పట్టియాలని చెప్పి వీళ్ళు ఆడే దొంగ నాటకాలు. ఎందుకంటే వీళ్ళ నాటకాలు అందరూ ప్రజలకు తెలుసు. ఏది ప్రజలకు వచ్చే సత్తా లేక, ధైర్యం లేక, దమ్ము లేక ఒక్కొక్క ఎమ్మెల్యేకు లేని పుకార్లు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటు పోతున్నాడు, అసలు వాళ్ళ ఎమ్మెల్యేలో ఉంటారో ఉండరో వాళ్ళకే తెలుస్తలేదు. ఇదివరకు కూడా ఏదో కాంగ్రెస్ పోతుందని పుకారు లేపారు, నిజమేనా తాత? అంత పుకారే, అంత పుకారే, అంత పుకారే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా పోరు. పోయే అవకాశమే లేదు, పోయే అవకాశమే లేదు. వాళ్ళనే తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఊర్లలోకి రమ్మను, దమ్ముంటే ఒక్క ఊర్లోకి ఒక్క ఎమ్మెల్యే గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా రమ్మను. వచ్చే సత్తా లేదు. గన్మెన్లు ఉన్నా సరే పోలీసు వాళ్ళు లేకుండా వచ్చి పల్లెటూరులో రమ్మను. నేను ఆలోచన నేర్చల్లో ఆలోచన నియోజకవర్గంలో 50,000 మేయర్తోటి బీర్లాయిలేని గెలిచారు. పోలీసు వాళ్ళు లేకుండా రమ్మను. ఒక ఊరికి సీఎం రమ్మన్, ఒక ఎమ్మెల్యే రమ్మన్. దమ్ము లేదు వాళ్ళకి. పేరు కోసం ఉందే ఇది. అమ్మా ఎవరు పిలాయినే అమ్మా రసల్పుర మన కంటోన్మెంట్. కంటైన్మెంట్ పోయావా? నీకు అభిమానం బాగానే అలుగు ఏమంటే చూడు, అలుగుతునికి ఉరుకులో ఉంది. 2001లోనే, ఇప్పుడు కాదు. అంత నిమ్మలేనా మరి? అంతా నిమ్మలమేనే. తాత మరి పనిగట్ట చేసి ఇవ్వాలా? ఇంట చేసి